చదవండి. ప్రభు దయాళుడని. చాలు, సంతోషం. ఎంత గొప్ప మాట. ప్రభు దయాళుడని మీరు రుచి చూసి ఉన్న ఎడల. ఇప్పుడు ఎవరిని రుచి చూడాలట? ఒక విశ్వాసి. ప్రభు అనగా దేవుడు అనగా యేసు అనగా క్రీస్తు అనగా ఇవన్నీ ఆయనకున్న బిరుదులే. దేవుడికి ఎన్ని బిరుదులు ఉన్నాయి అంటే నిజంగా భూమి మీద ఎవ్వరికి లేని బిరుదులు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఆయన ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఆయన పిల్లలంగా మనం ఉండాలంట ఫస్ట్ ఆయన రుచి చూడాలంట. మరి నిజంగా మనము ఈ లోకంలో బ్రతుకుతున్న మనము రుచి చూడాలంటే మనం దేన్ని ఉపయోగిస్తామమ్మా? మనం దేన్ని ఉపయోగిస్తాము? రుచి చూడాలంటే నాలుకను ఉపయోగిస్తాము. అది చేదైనా రుచి అమ్మటే తెలుస్తుంది, ఒగరైనా రుచి అంటేనే తెలుస్తా ఉన్నది, తీపైన రుచి అంటేనే తెలుస్తా ఉన్నది. ఎలా మన వాసనతోని రుచి చూడగలుగుతామా? మనం ఎలా రుచి చూడగలుగుతామంటే ఇదిగో నాలుక మీద మనం ఏదైనా టచ్ చేసినప్పుడు మనకి రుచి అనేటువంటిది తెలియపరచబడుతా ఉన్నది. అలాగనే మరి ప్రభువుని ఎలా రుచి చూడాలట? ఆయన కూడా కొరుకుదామా? ఎలా రుచి చూడాలి? మనకున్నటువంటి మనస్సులో, మనకున్న హృదయములో ఆయన నింపుకోవాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆ రుచి అనేటువంటిది మనకు అర్థమైపోతుంది. అది బహుగా తెలుసుకున్నటువంటి భక్తులు ఉన్నారు. దావీదు గారిని దేవుడు అంటున్నాడు. ఏమంటున్నాడు? దావీదు ఎవరు హృదయానుసారుడాట? దేవుడు హృదయానుసారుడాట. ఎందుకు అయ్యాడు అనాలంటే ఆయన కొండల్లోకి పోయినా, గుట్టల్లోకి పోయినా, గొర్రెలు తోలుకుంటూ పోయినా, సమాజంలో ఉన్నా, ఎక్కడున్నా కూడా దేవుణ్ణి మహిమపరుస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి దావీదు గారు. ఇప్పుడు దావీదు గారు దేవుణ్ణి ఏం చేశాడంటే రుచి చూశాడు. దేవునికి స్తోత్రం. ఎలా రుచి చూశాడు? తన మనస్సులో దేవుడిని నింపుకున్నాడు కనుక దేవుడు అంటే టేస్ట్ ఏంటో తెలిసిపోయింది. ప్రియులారా, దానియేలు గారు బహుప్రియుడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారు, ఎవరికి బహుప్రియుడు? దేవునికి బహుప్రియుడు. ఎందుకు దేవునికి బహుప్రియుడు అయ్యాడు అని అంటే ఆయన క్లిష్ట పరిస్థితుల్లో, ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికను తన భక్తి జీవితంలో లోకంలో ఎక్కడ రాజీ పడలే. 3 సంవత్సరాలు రాజుగారు తినే తిండి పెట్టినప్పటికను రాజుగారిది నాకొద్దు, నాకు సాధారణ భోజనం చాలు, ఎందుకంటే నేను ఆ తిండి తిని అపవిత్రతలో పడిపోను. దేవునికి స్తోత్రం. త్యాగమూర్తులు భక్తి విషయంలో కనుక నువ్వు నా బహుప్రియుడు అంటున్నాడు దేవాతి దేవుడు. ఈ దానియేలు గారికి అర్థమైపోయాడు. దానియేలు గారు టేస్ట్ చేశారు దేవుణ్ణి కనుక లోకములు ఎక్కడ కూడా రాజీ పడట్లే. సావైనా బ్రతుకైనా ఆయనతోనని ఒక మంచి నినాదము కలిగి ఉంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, బైబిల్లో ఉన్న భక్తులు ఈరోజు మన కాడికి వచ్చింది. ఇప్పుడు మనం కూడా రుచి చూసినటువంటి వారముగా ఉండాలంటే మరి మన మనసు అంతా ఎవరు ఉండాలట? దేవాతి దేవుడు ఉండాలి. అందుకనే డెడ్ లైన్ గా ఫస్ట్ మాట చెబుతా ఉన్నాడు, ప్రభువు దయాళుడని నీవు రుచి చూసి ఉన్న ఎడల అంటున్నాడు. అసలు నేను రుచి చూసామా లేదా? ఇది ప్రశ్న, పెద్ద ప్రశ్న, గంభీరమైనటువంటి ప్రశ్న. ప్రియులారా, ప్రభువుని రుచి చూసామా లేదా? నిజంగా మనం రుచి చూసి ఉన్న ఎడల ఆయన మనకి ఎవ్రీడే, ప్రతిరోజు కూడా మధురమే. దేవునికి స్తోత్రం. ఏంటిది మధురము? ఆయన మాట మధురమే, ఆయన పాట మధురమే, ఆయన చేసే గొప్ప కార్యం మధురమే, ఆయన చూపిస్తున్న అపారమైన ప్రేమ మధురమే, ఆయన మనతో ఉన్న సమయాల్లో మధురమే. ప్రియమైన చెంటు వారులారా,